So let's welcome Adi and Ram Prasad with a hilarious skit. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు 16 వయసు పడి పడి లేచే మనసు పడి లేచే వయసు దగ్గర నుంచి ఎవరైనా పడిపోతే లేపే వయసుకు వచ్చాం. చాలా వయసు వ్యర్థం చేసాం. ఎక్కడ వ్యర్థం చేసావు? నెల్లూరులో నువ్వు, యారివేలో నువ్వు, వర్షతో నువ్వు. ఎవరైనా ఓ స్టేజ్ కి వచ్చాక చేస్తారు, మనం స్టేజ్ మీదే చేస్తాం. ఒరే అప్పట్లో మీది భలే జోడీ ఉండేది కదరా. ఏం జోడీలే, జోడీ అంటూ తిరిగితే లాస్ట్ కి బీడీ కూడా లేకుండా పోయింది. ఏదో ఇలా అంటావు కానీ మీ జోడీ గురించి గోవాలో మాట్లాడుకునేవారు. ఏమని? వేస్ట్ అని. ఢిల్లీలో కూడా మాడుకున్నారు. ఏమని? దరిద్రం అని. సర్లే కానీ ఏంటి తెల్ల హెయిర్ కాకుండా నల్ల హెయిర్ ఉంది? ముసలోళ్ళు అయిపోయింది కదరా, మతి మరుపు తెల్లగా కూడా మర్చిపోయింది. విగ్ పెట్టుకోకుండా బానే కవర్ చేసావు. నువ్వు విగ్గి పెట్టుకున్నా కవర్ చేసుకోలేకపోయావు. సరే కానీ ఏదేమైనా మనం అందరం వచ్చాం. అప్పట్లో ఎలా ప్రేమించుకునే వాళ్ళం రా. ప్రేమ తాగామా? ప్రేమతో మేము ఆగాం, నువ్వు ఆగలేదు. ఆ ప్రేమించిన వాళ్ళు అందరూ వచ్చే వాళ్ళని చూస్తే ఎలా ఉంటదిరా అసలు. మన వాళ్ళు వచ్చారా? నువ్వు ఉందే ఎంత మళ్ళీ ఒంగోని యాక్టింగ్ చేస్తే ఎవడికి కనపడతావు? నుంచో చెప్తా. రాము, ఇన్ని రోజులు ఏమైపోయావురా? నీ కోసం ఎదురు చూసి నా అందం అంతా అడవి కాచవని అయిపోయిందిరా. ప్రొడక్షన్ పెట్టిన డెకాషన్ లాగా ఉంటది ఇది అడవి కాచం వెళ్ళినట్టు. ఇది నీకోసం వెయిట్ చేసి చాలా సంవత్సరం అయింది. ఇప్పటికైనా ఒప్పుకో. మా ఇంట్లో కూడా ఎవరు లేరు, పోదాం పద. అబ్బా దానికి కాదే, పెళ్లికి. పెళ్లి కూడా చేసుకుంటావా? ఇగో నీకోసం చెక్కలు తెచ్చాను చూడు. చెక్కలు ఇస్తే పన్ను, చుక్కలు చూపిస్తే పడతా. సాయంత్రం అవ్వాలి మరి, చుక్కలు కావాలంటే మనకి. సాయంత్రం ఎందుకు? మీరిద్దరు ఇప్పుడే చూపిస్తున్నారు మాకు. అబ్బా మా ఆయన జుట్టు ఎంత బాగుందో. ఆ జుట్టు తర్వాత ఇక్కడ ఏమైంది? పేను కొరికింది. దొంగ పేను, జుట్టుతో పాటు మొహం కూడా కొరికినట్టుంది. ఏంటి అలా చూస్తావేంటి? నువ్వు వాళ్ళతో రావాలి కదా, నాతో ఎందుకు వచ్చావని. అవునా, 64 నంబర్లు ఏంటంట? ఆ రూమ్ లో ఏసీ రావట్లేదంట, వాళ్ళు పడుకోలేదని చెప్తున్నారు. లేదండి, నేను బొక్కలను చూస్తూనే ఉన్నా, హాయిగా పడుకున్నారు వాళ్ళు. ఓ బొక్కెట్టేసావా నువ్వు గోడకి? మరి ఏసీ ఎలా వస్తుందరా ఇంకా? కాదండి, మీరు ఎప్పుడు సెలవు పెట్టరు కదా, నేను ఎందుకు సెలవు పెట్టారు? ఎప్పుడు సెలవు పెట్టట్లేదని నాకు ఒక అవార్డు ఇచ్చారా, అది ఊరంతా చూపిద్దామని సెలవు పెట్టా. అవును, నేను ఒక బండి మీద ఒక అమ్మాయితో తిరుగుతున్నా. ఆ అమ్మాయి మంచిది కాదు, వదిలే. చాలా మంచిదండి. మంచిది కాదు, చాలా మంచిదండి. మంచిది కాదే. అరే ఒక రోజు దాంతో ఉంటే తెలుస్తుందండి. ఉన్నాను కాబట్టి చెప్తున్నా. ఏంటంటే మా ఆవిడ పిల్లలు కావాలంటుందండి. అడిగిందో లేదో అప్పుడే అరేంజ్ చేసినట్టున్నారు. అంటే ఏమిటి అయ్యా, మాకు పిల్లలు కారంటావా? లేదు నాయనా, ఈ సూదిలో దారం ఎక్కించు. మరి ఇది అవ్వలేదు, అది అయిద్దంటావా? సరేలే, లేట్ ఎందుకు? మాకు రూములు ఇస్తే ఆ మంచాలు ఏదో ఇరక్కొడతాం. నాది అవ్వనే లేదు, ఫస్ట్ వెళ్ళిపోతా. కాస్ట్లీ రూమ్ ఉందా? ఫ్యాన్ తిరుగుతుందా లోపల? ఏసీ పని చేస్తుందా? సరే 100 రూపాయలు రూమ్ ఒకటి చూపించు. 100కి సత్రం అనుకున్నావా? 500కి మించి ఎక్కువే మొత్తం. అవునా? ఏమే ఓకేనా? ఏదో ఒకట్లండి. ఇగో నాకు వాంతులు రావాలి, ఏదో ఒకటి చెయ్యండి. ప్రొడక్షన్ ఒకటి ఉండయా, వాంతులు వచ్చేస్తాయి. లేట్ ఎందుకు? మాకు ఆ రూమ్ ఇస్తే మంచాలు ఎరగొట్టుకుంటాం. వెనకట నీలాంటి బండుకు తాలి కట్టి తాలిబాన్ అన్నాడంట వాడే. దానికి దీనికి సంబంధం ఏముంది? నీకు మంచానికి సంబంధం ఏముంది? పరుపులు వేసుకుని వస్తే సరిపోదు.
సరే రూమ్ తీసుకోండి. ఏంటమ్మది 30 రమ్మండి నువ్వు రూమ్ ఇవ్వండి. పోనీ 64 తీసుకోండి బాగుంటుంది. వద్దండి, అందులో అయితే బీచ్ వే బాగుంటది, అదైతే మంచాలు బాగుండవండి. ఫోన్ లేకపోతే 90 నంబర్ రూమ్ ఉంది, అది తీసుకోండి. ఫ్యాన్ పంచేది గీజర్ పంచేది అయ్యా. ఇది మొత్తం రూములన్నీ తిరిగేసినట్టుంది నీకంటే ముందే. సరే మా రూమ్లు ఇచ్చేస్తే కీస్ ఇస్తే మిగతా లాగా మేము చూసుకుంటాం. మధురమే క్షణమే ఓచనే మధురమే క్షణమే. ఏంటి నీకేంది? నాది. నా వల్ల అవ్వట్లేదండి, మా ఆయన్ని తొందర పంపించేయండి. ఏం చేశారమ్మా? ఒకటే జోకులండి. ఎరా కేకలు పెట్టిస్తానని జోకులు చెప్తాను అప్పకెళ్ళి. ఈ వయసులో జోకులు తప్ప ఇంకేం చేయగలండి నేను. మీకు గోవా చూపించాలి కదా, మా దగ్గర గైడ్ ఉన్నాడు, వస్తాడు. అరే గైడ్, నేనే ఈ గోవా గైడ్. మీరు గైడ్ అడిగారండి. చిన్నప్పుడు అందరు నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, చాలా క్యూట్ గా ఉన్నావు, ఒకసారి చూపించు అన్నారు. అప్పుడు అర్థమైంది నాకు నేను చాలా చూపించాల్సింది చాలా ఉందని, అందుకే గైడ్ అయ్యాను. ఏదో చూపించండి సరే. ఏంటి? అదే గైడ్ సరే వీళ్ళకి ఒకసారి గోవా అంట చూపించండి గైడ్ గారు. అదే నాగ చైతన్య సాగర్. అది నాగార్జున సాగర్ కదా. నాగార్జున గారు నాగ చైతన్యకి రాసిచ్చారు. మీకు తెలియదే, ఇప్పుడు అఖిల్ గారు కొనుక్కున్నారు అది. సరే మన గోవా నీళ్లు చూడండి. అందరూ తిరగండి. ఏమైందిరా? చేపలు సంసారం చేసుకుంటుంది. మరి అవి కూడా చేసుకుంటున్నాయి మనం ఇప్పుడు. నీళ్ళలో నా ముఖం కనిపిస్తుంది. అది ఆక్టోపస్ రా. నా మొహం కూడా కనిపిస్తుంది. అది వెనక్కి తిరిగిందిలే. ఈవెంట్ ఇక్కడ ఉంది. ఆవిడ నీకు తెలుసా? నాకు గోవా చూపించింది ఈమె. నువ్వు వీడికి కూడా గోవా చూపించావా? సరే రండి రండి, నిలబడి ఫోటోలు తీస్తారండి. ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి, లైట్ గా ఇంకొంచెం. అదే అదే. మీరు వెళ్ళలేదండి? నాకు వాటర్ పడదండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి మనకి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఇప్పుడు దాకా ఉన్నాయి చాలండి, మళ్ళీ మీ ఎందుకు కొత్తగా రండి. నాకు 505 రూమ్ ఇస్తారా? 505 రూమ్ ఇచ్చి 5 మాస్ స్వరూపు. ఎప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చిన ఆ నవ్వులు సూపర్. నువ్వెప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా నవ్వులు అవి వచ్చేస్తుంటాయి. అలాగే అంతే బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే ఇంద్రజా గారు. పడి పడి లేచే వయసు నుంచి పడిపోతే ఎవరో లేపే వయసు దాకా డైలాగ్స్ చాలా బాగుంది. ఆ తర్వాత మీరు చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ స్కిట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.